గాజువాకలో బాంబ్ బ్లాస్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ నిన్నటి నుంచి కూడా సంచలనాలు ఎత్తున్న వీడియోలు అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఏంటని చెప్పేసి మనం కూడా రావడం జరిగింది. అయితే మనం చూసుకుంటే గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని ప్రస్తుతం మనం సంధ్యానగర్ ప్రాంతంలో మనకు ఉన్నాయి కాలేజీలు. సుమారుగా చూసుకుంటే 100 మందికి పైగా కుటుంబాలందరూ కూడా నివసిస్తున్నారు. మన కాలేజీలు చూడొచ్చు, అంటే ఎంత చక్కగా ఆహ్లాదకర వాతావరణం మధ్య ఉన్న ఈ కాలనీలను ఏంటి ఒక్కసారిగా ఈ నగరవాసులందరూ కూడా ఉలిక్కి పడ్డారంటే, ఈ కాలనీకి సంబంధించి ఆనుకొని ఉన్న ఇక్కడ ఏదైతే కొండ ప్రాంతంలో ఉందో ఇక్కడ మైనింగ్ చేపట్టినప్పుడు మైనింగ్ కి ఎవరో అధికారులు పర్మిషన్ ఇచ్చారు ఏంటో మనకు తెలియదు, కానీ ఈ మైనింగ్ చేపట్టినప్పుడు ఇక్కడైతే బాంబ్ బ్లాస్ట్ చేయడంతో చుట్టుపక్కల కాలనీస్ అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో సామాన్లన్నీ కింద పడిపోవడంతో కాబట్టి పెద్ద అంటే 2 ఫ్లోర్ G+2 2 ఫ్లోర్లు కూడా ఎక్కడికంటే గోడలన్నీ కూడా బేటలు వేసిన పరిస్థితులు అన్నీ మనకి కనిపిస్తాయి. మన పూర్తిగా కూడా విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఏదంటే ఈ క్వారీకి ఆనుకొని ఉన్న నివాసం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే క్రాక్ వచ్చిన మొత్తం అన్ని కూడా మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్కడికెక్కడ కూడా ఏదైతే డోర్లు ఉన్నాయో డోర్ల మీద కానీ అటు వాల్స్ కూడా ఎక్కడికక్కడ కూడా క్రాక్ వచ్చినట్టు కూడా అంతా కూడా ఇప్పుడు ఆందోళన చెందిన పరిస్థితి. అంటే ఈ ఇంట్లో ఉండాలా వద్దా, ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది, మళ్ళీ అర్ధరాత్రి టైంలో కూడా ఈ మైనింగ్ వాళ్ళు ఏమైనా బాంబ్ బ్లాస్ట్ చేసినట్టే ఏ విధంగా ఇక్కడ పరిస్థితి ఉంటుందంటే కూడా చాలా ఆందోళన చెందుతూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితులన్నీ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఈ ఒక్క ఇల్లు అయితే మనం చూపిస్తున్నాం, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి అయితే మనకు సుమారుగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకు అసలు ఈ మైనింగ్ కి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకు బాంబ్ బ్లాస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంశం మనతో పాటు ఇక్కడ మాజీ కార్పొరేటర్ కూడా మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం జరిగింది సార్, ఏ సమయంలో జరిగింది, అసలు ఎవరు వీటికి పర్మిషన్ ఇచ్చారు, ఏం జరుగుతుంది సార్ అసలు ఇక్కడ? అదే మాకు కూడా అర్థం కాలేదండి. నా పేరు చొప్పా నగర్ అండి, నేను ఎక్స్ కార్పొరేటర్. ఈ వార్డు ఆ రోజు 57వ వార్డు, ఈ వేళ 88వ వార్డుగా రూపాంతరం చెందిందండి. బట్ ఈ కాలనీ ఈ సుమారుగా 20 నుంచి 25 సంవత్సరాలు అయిందండి. బ్రహ్మాండమైనటువంటి అఫీషియల్ ఏరియా కింద మా ఏరియా ప్రాంతంలోనే మంచి అఫీషియల్ ఏరియా మేము భావిస్తాం. విశాఖపట్నంలో ఏదైతే లాసెన్స్ బే కాలనీ కానీ, MEP కాలనీ కానీ, సీతమ్మధార కానీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో నెంబర్ 1 గా ఉన్నాయో, మన ఈ 57వ వాడు మొత్తం మీద ఎంత చక్కని కాలనీ ఇంకెక్కడా లేదండి. అందువల్ల ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టిల్ బెండ్ ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ, మంచి ఎడ్యుకేటర్స్, తర్వాత ఏజ్డ్ పర్సన్స్ అందరూ వచ్చి శుభ్రంగా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలోనూ ఇక్కడ జీవనం సాగిద్దామని చెప్పేసి చక్కని ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటున్నారండి. అందులో మా ఇల్లు కూడా ఇది కూడాను. నాకేంటంటే ఇల్లు కూడా బేటలు వారిపోయిందని వీళ్ళు చెప్పగానే నాకు ఆశ్చర్యంగా వచ్చి నేను వెంటనే చూస్తే కింద ఫ్లోర్ ఇది కూడా బేటలు వారిపోయి పెచ్చలు పడిపోయింది, కింద వచ్చి బాగా భయంకర క్రాక్లు వచ్చేయండి. బట్ ఏంటంటే యాక్చువల్గా ఈ మైనింగ్ అనే విషయానికి వచ్చినట్లయితే విశాఖపట్నం దినదినాభివృద్ధి చెందుతున్న మహానగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లోనూ, గ్రేటర్ గా రూపాంతరం చెందిన పరిస్థితుల్లోనూ, గ్రేటర్ మధ్యలోనూ మనకి ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలోనూ ఏ రోజు కూడా మైనింగ్ ఇస్తారని మన కల్లో కూడా ఊహించలేదు. సరే ఇచ్చారు, మైనింగ్ ఇచ్చారు, అది కరెక్టా ఫేకా లేకపోతే జెన్యూనా ఏంటో తెలియాలంటే మాకు కనీసం వాళ్ళు ఏమైనా ప్రూఫ్లు కూడా చూపించట్లేదు. బట్ అర్ధరాత్రి ఒక 5-6 రోజుల క్రితం అర్ధరాత్రి 3:30 చేస్తే 2:30 నుంచి 3:30 మధ్య ప్రాంతంలోనూ పెద్ద వైబ్రేషన్ వచ్చి భూకంపంలాగా భయాందోళనకు గురి మొత్తం జనాలు అందరూ ఇండ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ బయటకు వస్తారు. చాలా మంది బైపాస్ సర్జరీలు కానీ, ఓపెన్ సర్జరీలు కానీ చేసుకొని చాలా భయంకరంగా భయపడిపోయి అసలు మేము ఉండగలమా లేదు, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతామని చెప్పేసి నగరం చివరి ఉంది, ఇది నగరం కూడా రూపొందుతుందని చెప్పేసి మేము సుఖంగా బ్రతుకుతామన్నటువంటి భావంతో వచ్చినటువంటి వాళ్ళందరూ భయంతో చాలా బెంబేలెత్తి ఈ రోజు వరకు కూడా టెంట్ వేసి కూర్చున్నారండి. సరే మేము మైనింగ్ కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, ఏదైనా సరే మైనింగ్ ఇచ్చినప్పుడు దుమ్ము డస్ట్ లేకుండా చక్కగా వాటరింగ్ చేయాలి. అసలు బాంబు బ్లాస్టింగ్ అనేది 8% చేయడానికి వీల్లేదండి. అలాంటిది ఏమొచ్చి ఒక బోర్వెల్ లాంటిది తీసుకొచ్చి దాంట్లో 30 అడుగులు 40 అడుగులు లోతు తవ్వేసి దాంట్లోనూ వైర్లు పెట్టి దాంట్లో ఒకేసారి భూకంపాన్ని కల్పించే విధంగా చేస్తే ఇక్కడ జనాలు భయపడిపోతున్నారండి. అది మా ఆందోళన. కనీసం మీరు నిజంగా మైనింగ్ అవసరమే, కాకపోతే ఏ పోర్టులో దేనికో పట్టుకెళ్తున్నారు అవసరమే కాదంటలే, కానీ నగరం నడిబొడ్డు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ రూల్ ఉందో లేదో అదొకటి మాకు కావాలి. తర్వాత మైనింగ్ తాలూకా పర్మిషన్లు ఉన్నాయా లేదని సరే అది కూడా ప్రజలకు తెలియపరిచిన అవసరం ఉంది. తర్వాత దుమ్ము లేకుండా ప్రజలకు డిస్టర్బెన్స్ లేకుండా వాటరింగ్ అది చేసి చక్కగా చేసుకుంటే మాకైతే అభ్యంతరం లేదని ప్రజల తాలూకా ఆందోళన. ఇది ఇక్కడ ఆ పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మనతో పాటు ఇంట్లో నివసిస్తున్న మహిళలు కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏ టైంలోనే మీకు సౌండ్ వచ్చింది, వచ్చినప్పుడు అసలు ఏ విధంగా ఆందోళన చెందారు? వైబ్రేషన్ వచ్చిందండి, బిల్డింగ్ ఊగినట్టు వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 3:20
ఆ టైంకి 3:15 to 3:20 మిడిల్ లో అన్నమాట. తను భయపడి బయటకు వచ్చేటప్పటికి నాకు అలాగే అనిపించింది. ఏంటి ఎవరో తోసేస్తున్నట్టుగా అయిందండి, ఇక్కడే పడుకుంటాను. అది భయపడితే తను కూడా వచ్చింది. మేమంటే పిడికి పడిందా ఏంటని మాకు అర్థం అవ్వలేదు ఇంకా. ఇది ఇక్కడ ఆ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే అభివృద్ధి చెందుతున్న మహా విశాఖ నగరం మధ్యని ఈ మైనింగ్ కి ఎవరు అనుమతులు ఇచ్చారంటూ కూడా విషయం మాకు అర్థం కాదని చెప్తారు. మైనింగ్ కి అయితే మేము వ్యతిరేకం కాదు, కాకపోతే అసలు ఏ అనుమతులు ఉన్నా ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టే మైనింగ్ కి ఎవరు కూడా పర్మిషన్లు ఇవ్వరంటూ కూడా చెప్తున్నారు. ఆ పరిస్థితి ఒక్కసారిగా కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. బాంబ్ బ్లాస్ట్ జరిగిందో లేదా భూకంపం వచ్చిందనే ఆందోళన తెల్లవారుసిన 3 గంటల సమయంలో జరగడంతో కూడా ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా రోడ్డు ఎక్కి పడుకోకుండా కూడా 5 రోజులు బట్టి కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కూడా కలగజేసుకుని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నగరవాసులకు అయితే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి మైనింగ్ పర్మిషన్ కూడా ఆపాలంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.